చూసుకోవచ్చు ఆల్రెడీ ఇట్లా చెకప్లు చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇట్లా తీసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇట్లాగా మనకు అందుబాటులోనే ఉంటాయి ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అనేక రకాల జాతులు ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి అందుబాటులోనే ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు కామారెడ్డి డిస్ట్రిక్ట్ కామారెడ్డి నుంచి కొనడానికి వచ్చారు అవును కొనడానికి వచ్చినాం ఎలా ఉన్నాయి మార్కెట్లో తీసుకున్నారా తీసుకున్నాం ఎన్ని తీసుకున్నారు 2 తీసుకున్నాం ఎంత పడింది 60 అంటే ఎన్ని ఎత్తులు ఇవ్వండి ఏ జాతి పది దుడ్డులే 2 దుడ్డులు సంవత్సరం 2 కలిపి 60,000 తీసుకున్నారు అవును ఏ జాతివి ముర్రా జాతి ఎన్ని సంవత్సరాలు సంవత్సరం తీసుకొచ్చి ఇట్లా అన్ని అంటే దొడ్లు కూడా ఇక్కడికి వచ్చి దొడ్లు కూడా వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ అట్లా ఎన్నో అది చూసుకోవచ్చు ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ ఎన్ని రకాలు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చూసి తీసుకోవచ్చు మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ తీయండి తీసుకొని చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇట్లా అనేక రకాలు ఎక్కడి నుంచో వచ్చేసి తీసుకుంటూ ఉంటాం ఇది చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇదే చూసుకోవచ్చు ఇవి కూడా ఇక్కడ మనం మార్కెట్లో చూడవచ్చు ఎట్లాంటి ఇదంటే ఇక్కడ ఎర్రగడ్డ పశువుల సంత అంటే అతి పెద్ద సంతగా భావించవచ్చు ఎందుకంటే ఎర్రగడ్డ పశువుల సంత అంటే ఇదిగానే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇది ముర్రా దున్నపోతులు కూడా ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట దున్నపోతులు కూడా అంటే నీట్గా ఇది ఈ రకంగా ఉంటాయి ఈ రకంగా దాని పొదుగులు కానీ మనం అన్నీ కానీ చూసుకోవచ్చు పొదుగులు చూసి తీసుకోవచ్చు మనం ఆల్రెడీ పొదుగులు చూడవచ్చు ఆల్రెడీ పొదుగులు చూసుకోవచ్చు ఆల్రెడీ పొదుగులు కూడా మనం చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ మనం చూసి తీసుకోవచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం పొదుగులతో చేసుకోవచ్చు మొత్తం చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అన్నమాట మామూలుగా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ ఎర్రగడ్డ పశువుల సంతలో ఇట్లా అన్నీ కూడా ఇట్లా రెండు ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉన్న డైరీల నుంచి తీసుకొచ్చి అమ్మాయి అనమాట 2 జతగా కావాలన్నా ఒకటే రేటుకి అమ్మేస్తారు ఇక్కడ చెప్పొద్దు ఏదైతే ఉన్నాయో సూట్ మీద పాలు ఇయటానికి మేపటానికి ఇది అయిపోయి ఊళ్ళు మంచి ఇదిగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది క్రాస్ అంటారు దీన్నే సోలాపూర్ దున్నపోతు అంటారు దీన్ని చూసుకోవచ్చు మనం ఆల్రెడీ సోలాపూర్ ఇది దున్నపోతు ఇట్లా క్రాస్ బీడ్ అనమాట దీన్ని క్రాస్ అంటారు ఇట్లా కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ ఇదే విధంగా చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా ఈరోజు ఎర్రగడ్డ పశువుల సంత అంటే అతి పెద్ద సంతగా భావించవచ్చు ఇది చూసుకోవచ్చు ఎర్రగడ్డ పశువుల సంత అంటే ఇది ఎర్రగడ్డ పశువుల సంతలోనే అతి పెద్దది ఇది ఎర్రగడ్డ పశువుల సంత ఇది ఎర్రగడ్డ పశువుల సంతలు అంటే మనము పొదుగులతో సహా అన్ని చెక్ చేసుకోవడానికినే తీసుకోవచ్చు ఇక్కడ ఏమి ఇది ఉంటుంది ఇక్కడ నుంచి రైలు కూడా తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తూ ఉంటాయి ఇట్లా అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకు పొదుగులు అన్నీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు కామారెడ్డి డిస్ట్రిక్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ వచ్చినాం పడ్డాలు మంచిగా ఉన్నాయి ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి రైతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అంటే మీరు కొని అమ్ముతారా మీరే సాదుకోవట్లేదు లేదు మేమే సాదుకోవడానికి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మార్కెట్ బాగుంది నుంచి వచ్చి కొనే వాళ్ళకి ఇక్కడ అందుబాటులో రావచ్చు చూసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి వస్తారు మేము ఒకటే ముగ్గురం నిజాంసర్ మండలం బాగున్నాయి హైలైట్ పడ్డాలు తీసుకోవచ్చు ఎలా అనిపిస్తుంది ఇక్కడ బాగుంది బండి మాది వాళ్ళు తీసుకుని బండి తీసుకుని వచ్చింది బండి వేసుకుని పోతుంది ఇది చూసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇట్లా పొదుగులు కూడా మనం చూసి కొనుక్కోవచ్చు చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఇక్కడ చూసి మనం ఒకటి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకోవడానికి పొదుగులు కానీ అన్నీ కానీ చూసి తీసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు దున్నపోతులు కానీ ఇట్లా దూడలు చెడు దూడలు కూడా అంటే దొడ్డలు కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే ఈ దొడ్డలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి ఆల్రెడీ ఇట్లా మనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ ఎర్రగడ్డ పశువుల సంతలు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసుకోవచ్చు మనం పొదుగులు కూడా చెక్ చేయవచ్చు పొదుగులు కూడా చెక్ చేసుకోవడానికినే మనము ఇక్కడ తీసుకోవచ్చు పొదుగులు కానీ అంత బర్రె కానీ ఎన్ని తెలియనింది ఏంటి అది సూటితో ఉందా లేదా అని ఇక్కడ పరీక్షలు కూడా ఇక్కడ మనకు చేసి పెడితే డాక్టర్లు ఒకరికిద్దరు ఇక్కడ ఆల్రెడీ ఎర్రగడ్డ సంతలోనే ఉంటారు కాబట్టి ఇది కూడా ఉండదు అనమాట
కాబట్టి ఇక్కడ మీకు అన్నీ కూడా చెక్ చేసుకున్నాకనే చూసుకోవచ్చు చూసి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మార్కెట్లోనే అతి ఇదిగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకోవచ్చు. ఆల్రెడీ అసలు మార్కెట్ అంటేనే అతి పెద్దది. ఇక్కడ అన్నీ ఇక్కడ చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. ఇక్కడ ఎర్రగడ్డ పశువుల మార్కెట్ చూసుకోవచ్చు. మనం అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనం ఎర్రగడ్డ పశువుల మార్కెట్ సంతను చూసుకోవచ్చు. ఆల్రెడీ పశువుల సంత ఇది ఆల్రెడీ ఇలా చూసి తీసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మామూలుగా ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది పశువుల మార్కెట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకొని మనం మొత్తం అంతా నీట్గా తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇది ఎర్రగడ్డ పశువుల సంత చూసుకోవచ్చు. మనం ఇట్లా దూడలతో సహా మొత్తం అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాం. కొత్త చూసే చిన్న దూడ ఇది. ఈయన కూడా ఈ పెద్ద ఇది కూడా కాలేదు కాబట్టి ఇది చిన్న దూడ అనమాట. చూసే తీసుకోవచ్చు. అన్నీ కూడా ఇక్కడ అన్ని విధాలుగా ఇది ఉంటుంది. వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళంతా ఎక్కడి నుంచి చూసుకోవచ్చు. మనం ఇవన్నీ కూడా ఇట్లా అన్ని రకాలు ఎక్కడెక్కడ నువ్వు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం అన్ని చెకప్లు చేసుకొని చూసుకోవచ్చు. ఆల్రెడీ అదేవిధంగా ఎర్రగడ్డ పశువుల మార్కెట్ అంటే ఇంత అతి పెద్ద మార్కెట్ చూడవచ్చు. మనం ఆల్రెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు ఇదిగానే ఉంటుంది. ఆల్రెడీ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. అదేవిధంగా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ చూస్తే ఆటోలు కూడా ఎక్కడే దొరుకుతాయి. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవసరం లేదు. ఇక్కడే ట్రాన్స్పోర్ట్లు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఇలా చెకప్ చేసుకొని తీసుకుంటూ ఉండవచ్చు అనమాట. తీసుకొని ఏ జాతి ఇది? 4.5 సంవత్సరాలు. 4.5 సంవత్సరాలు. ఇది 4.5 సంవత్సరాలు. ఎంత చెప్తున్నావు? 85. ఏది క్రాసా ఇది? మన తెలంగాణ జాతి. ల్యాప్నిగా కట్ట దీని మీదకేనా? ల్యాప్నికేనా? లేసడే మామూలుగా చూసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా క్రాస్ది. ఇది 85,000 చెప్తుంటారు మామూలుగా. ఇది 4.5 సంవత్సరం దున్నపోతే ఇది క్రాస్ అనమాట. ఇది మామూలుగా ల్యాబ్నికి మామూలుగా బర్రెల మీదకి కూడా బర్రెల మీద కట్టడానికి పనికి వస్తుంది కదా కట్టడానికి. ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా? ఇక్కడ దర్గా నుంచి తీసుకొచ్చారు. అంటే మీ దొడ్లో మీ కన్నా మా ఇంట్లో పుట్టింది. మీ ఇంట్లో పుట్టింది? మా ఇంట్లో పుట్టింది. చూసుకోవచ్చు. ఇట్లా క్రాస్ ఇక్కడ క్రాస్ దీన్ని ఈ ల్యాబ్నికి ఇట్లా బర్రెల మీద కూడా కట్టడానికి వాళ్ళ సొంతదే. మామూలుగా 4 సంవత్సరాల నుంచి మేపుతుంటే దాన్ని అమ్మనికి 85,000 చెప్తున్నారు. మీరు కావాలంటే దర్గా దగ్గర కూడా మామూలుగా సండే మార్కెట్కి తీసుకొచ్చారు. ఇప్పుడైతే మామూలు మీరు దర్గా దగ్గరికి కూడా వెళ్ళి తీసుకోవచ్చు. మామూలుగా వాళ్ళు దర్గానేనని దర్గా దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. షేక్పేట దర్గా దగ్గర వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే మిగతా టైంలో కూడా తీసుకోవచ్చు. ఇది క్రాస్ బీడ్ ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లానే మనకు ఇవన్నీ కూడా ఇట్లా దొరుకుతూ ఉంటాయి. ఇది ఇట్లా పట్టలు కూడా ముందు 2.5 సంవత్సరం పట్టు పట్టలు కూడా ఇట్లా దొరుకుతూ ఉంటాయి. ఇట్లా ఈ రకంగా ఇది చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాం? దోమలు కూడా. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? ఏమైనా తీసుకుంటారా? మామూలుగా తీసుకొని వచ్చినాము. దున్నపోతుంది చూసారా? మాట్లాడారా? 1,00,000 రూపాయలు చెప్తాడు. మేము 60,000కి అడిగినాం. వాళ్ళు 80,000 చెప్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ మార్కెట్ చూస్తే ఈరోజు? మార్కెట్ ఇది మీరేంది మామూలుగా అంటే అమ్ముతానిగా మీరే? మాదే డైరీ ఉన్నది. ఎక్కడ ఉంది డైరీ? దోమలు కూడా. ఎన్ని ఉన్నాయి మొత్తం డైరీలో? మొత్తం ఒకటే డైరీ ఉన్నది. ఒక డైరీ సంపాదించడానికైనా అయితే లేదు. ఇక 100 డైరీలు ఎలా పెడతాం? ఒక డైరీలో ఎన్ని బర్రెలు ఉన్నాయి మామూలుగా? 15 బర్రెలు, ఒక ఆవు, ఒక పోతు. మామూలు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? స్టార్టింగ్ 10 బర్రెలను పెట్టుకోవాలి. ఆ నుంచి స్టార్ట్ చేయాలి. సేలింగ్ ఉండాలి. ముస్లిమ్స్ ఏరియాలో కట్టాలి. డైరీ కట్టాలంటే తెలంగాణ ఏరియాలో కడితే వాళ్ళు లాసే. ఎందుకని ముస్లిమ్స్ ఏరియాలో? వాళ్ళు తాగుతారు పాలు, గేదె పాలు వాళ్ళే తాగుతారు. మన తెలంగాణ వాళ్ళు తాగరు. ప్యాకెట్ పాలు తాగుతారు. అది కెమికల్ పాలు తాగుతారు. ముస్లిమ్స్ గేదె పాలు తాగుతుంది. వాళ్ళకు టేస్టులు తెలుసు అన్నమాట. మన తెలంగాణలోకి 10 రూపాయలు తక్కువ ఉంటే అది ఎట్లనే ఉండేది. 10 రూపాయలు తక్కువ ఉంది కదా అని పోతారు. కెమికల్కు పోతారు. ఇదేమో ఒరిజినలే.
ఇది తాగితే బలం వస్తుంది. ఒక 70-80 ఏళ్ళు గట్టిగా బతుకుతాడు మనిషి. విన్నావా? అట్లుంటుంది. మామూలు లీటర్ ఎంత అమ్ముద్ది మామూలుగా లీటర్ అంటే ఇప్పుడు లోకల్ ఏరియాలో 80 రూపాయలు, ఇప్పుడు ముస్లిమ్స్ ఏరియాలలో 100 రూపాయలు. 110 అంటే మామూలు అంటే జనవరిలో 120 అవుతాయి. మామూలుగా అంటే నీళ్ళు కలుపుకుని ఒరిజినల్ అయితే 110. కొంచెం నీళ్ళు కలిపితేనేమో 80 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు నడుస్తుంది. ఇక మనం పైసలు సరిగ్గా తీసుకున్నాక నీళ్ళు ఎట్లా కలప బుద్ధి అవుతుంది, పైకి పట్టే పైసలు. కాబట్టి అంటే ఏదైతే కెమికల్ అంటే పాల ప్యాకెట్లు కూడా పాల నుంచి రావా? ఇవి మామూలుగా వచ్చేది బరి పాల నుంచి కాదు, అవి కెమికల్ పాలు. అవి కెమికల్ పాలు. వాటి తాగినందువల్ల అది దానికి దీనికి తేడా మామూలు. ఇప్పుడు కంట్రీ డిలేట్ చేసారు, ఆ పాలు తాగినాక సిక్ అయిపోయాడు మనిషి. చిన్న చిన్న పిల్లలు సిక్ అయిపోయారు. అట్లా ఇవి గేదె పాలు, ఒరిజినల్ పాలు. ఇవి ఒరిజినల్ పాలు. ఇది తాగిననుకో కుష్టిగా ఉంటాడు. ఒకడు కొట్టినా కానీ మూతి ఒక్క ఫైట్కు మూతి వలిగిపోవాలండి. మూతి పగిలిపోవాలంటే అంతే. ఇది ఒరిజినల్ పాలు. అది